మంచిర్యాల సాయికుంటలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు భూమి పూజ చేశారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ కాలేజ్ అధికారులతో కలిసి నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి నడుం బిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సింగ్ కాలేజ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో నర్సింగ్ కాలేజ్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. సార్ workers ఉంటారు సార్ అంటే outsourcing is the only 4th class employees sir. Our 20 lecturers only we have other faculty from the hospital side, medical college exclusively nursing వాళ్ళే కాలేజ్ స్టార్ట్ అయిపోయి 2 అకాడమిక్ ఇయర్లు అయిపోయింది. సో ఫైనల్గా శాంక్షన్ అయింది. టోటల్ 40 కోట్లు, కానీ సివిల్ కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి 5.67% రిజిస్ట్రేషన్, 27.62 ఉన్నది, 5.67 చేస్తుంది. ఇది కాకుండా మిగతా కొంత లిఫ్ట్లు కానీ మిగతా పిల్లలకు బెడ్స్, తర్వాత అదేవిధంగా మిగతా వాళ్ళకి ఏమేమి కావాలి ఆ సపోర్టింగ్ ఉంటాయి. సివిల్ వర్క్ ఉండదు, సపరేట్ ఎడిషన్స్ ఉంటాయి. దీంతోపాటు ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ కాలేజ్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళకి ఎట్లయితే మెడికల్ స్టూడెంట్స్ హాస్పిటల్ ఈ నర్సింగ్ హాస్పిటల్లో వాళ్ళకు కూడా దే హ్యావ్ టు గో టు ద హాస్పిటల్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఫర్ దట్ దే నీడ్ వెహికల్, విల్ ప్రొవైడ్ అలాంటి ద బిల్డింగ్. మిగిలింది అక్కడ క్రిటికల్ అయింది, ఇదైంది. ఇంకా దీని తర్వాత ఈఎస్ఐ కూడా వస్తుంది, అది కూడా ఇంకొక 2 నెలలు పడతాను. కలెక్టర్ హౌస్ పక్కకి ఈఎస్ఐ హాస్పిటల్. సో ఈఎస్ఐ ఆసుపత్రి ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్లు ఎవరైతే లేబర్ అంటే బిల్డింగ్ లేబర్స్ కానీ, ప్లంబర్స్ కానీ, లేకపోతే సెంట్రింగ్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా 100 రూపాయల మెంబర్షిప్ ఎవరైతే కట్టుంటారు వాళ్ళందరికీ ఈఎస్ఐలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పటివరకు ఈఎస్ఐలో ఒక్కటి మంచిదనం ఏంటంటే మంచి మెడిసిన్స్ ఇస్తారు, మొత్తం మెడిసిన్స్ ఇస్తారు. అదొక్కటి మాత్రం ఈఎస్ఐలో మంచిగా ఉన్నది. మిగతా పెద్ద వేరే డాక్టర్ తెస్తే ఇవి కూడా వస్తాయి. మేము ఎన్నికల కన్నా ముందు చెప్పినా మళ్ళీ చెప్పాను, ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా ప్రజలకు ఈ 2 అందుబాటులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ప్రయత్నం మంచిగానే జరుగుతుంది రాష్ట్రం మొత్తం. విద్యా, వైద్యం ఈ 2 అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఒక్క దినంతో ఒక హాస్పిటల్ కడితే అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ కట్టాలి వస్తూనే ఉంటుంది. నిరంతర ప్రక్రియ. ఎట్లా ప్రజల అవసరాలు పెరుగుతాయి దాన్ని బట్టి చేసుకుంటూ వస్తుంది. హాస్పిటల్ ఎట్లయితే అవసరం, డాక్టర్లు ఎట్లయితే అవసరం, ఒక డాక్టర్కి 3 నర్సులు కావాలి. సో దాని కొరకు మనకు వచ్చే ఇక్కడ హాస్పిటల్ సంబంధించి మిగతా దాని నర్సులు ఇక్కడనే అమ్మాయిలు, ప్రత్యేక అమ్మాయిలు సిన్సియర్గా చదివితే ఇమీడియట్ వాళ్ళకి జాబ్ వస్తాయి. వాళ్ళైతే బాగానే చదువుతున్నాం చెప్తాను. సరే ఇంకొక 3 నెలలు 4 నెలలు బయట పని ఇంకా అన్ని శాంక్షన్లు జీవోలు తెచ్చారు. దాని తర్వాత వేరే పని లేదు, ఇక్కడనే ఉంటా. అందరికీ వారానికి 2 సార్లు ఈ హాస్పిటల్ ఈ స్కూల్లో హాస్టల్ వేరే పని లేదు. ఖచ్చితంగా అంటే చేయడం ఎంత అవసరం ఆ తర్వాత మానిటరింగ్ చేసి ప్రాపర్ మానిటరింగ్ చేసి అన్ని ప్రాపర్ సిస్టమ్ చేస్తే ప్రతిదీ ఆటోమోలోకి వెళ్ళిపోవచ్చు. మనిషి ఉన్నా లేకుండా సిస్టమ్ రావాలి, ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడే అన్ని సకాలం తప్పకుండా హాస్టల్ కానీ. నా కోరిక ఒకటి, 2026 అకాడమీ చేయడం వరకు 10,000 మందికి నియోజకవర్గంలో అకామిడేషన్ చేయాలి. చదువు స్కూల్ కానీ కాలేజ్. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో హాస్టల్ అన్నీ కలిపితే 24 మంది విద్యార్థులు. స్కూల్ కాదు స్కూల్ ఇక్కడ ప్రైవేటు మన నియోజకవర్గంలో 15,000 మంది ఉన్నారు. అంటే ఈ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4,000 మంది పెరిగారు. 19,000కి వెళ్ళి వాడు 15,000 నుంచి 4,000 పెరిగారు. ఖచ్చితంగా ఈ
టర్మ్ అయ్యే లోపల ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికన్నా బెస్ట్, ప్రైవేట్ వాటికనే ఒక ఆలోచన తీసుకొని అందరూ మొత్తం ప్రైవేట్ స్కూల్లో తాళం వేసి ప్రైవేట్ విద్యార్థులందరినీ ఖచ్చితంగా చేస్తాం. నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలలోనే సరైన ఫ్యాకల్టీ ఉన్నది. కాకపోతే దురదృష్టవశాత్తు అంటే వాళ్ళు లైన్ దాటి అసలు ప్రొఫెషన్ దాటి వేరే ప్రొఫెషన్ చేస్తారు. వాళ్ళందరూ తప్పకుండా లైన్లో పడతారని అనుకుంటున్నాను.